భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ 59 ఏళ్ల వయసులో అరుదైన ఘనతను సాధించారు. తాజాగా ఆమె భాగస్వామి బుచ్ విల్మోర్తో గురువారం సురక్షితంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఆ సమయంలో సునీత విలియమ్స్ ఆనందంతో డాన్స్ చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కి వెళ్లిన క్రమంలో వ్యోమగామి సునీత విలియమ్స్, ఆమె సహోద్యోగి బుచ్ విల్మోర్ కూడా ఎగిరే సామర్థ్యాన్ని పరీక్షించారు. ఆ క్రమంలో వారిద్దరూ తమ వ్యోమ నౌకను తమ ఆధీనంలోకి తీసుకుని సొంతంగా చరిత్ర సృష్టించారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా సునీత రికార్డు సృష్టించడం విశేషం. అంతేకాదు, విలియమ్స్ గతంలో గణేశ విగ్రహాన్ని, భగవద్గీతను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఇది ఆమెకు 3వ అంతరిక్ష యాత్ర. అంతరిక్ష కేంద్రానికి చేరుకోగానే ఆమె సంతోషంతో నృత్యం చేస్తూ కనిపించారు. ఆ సమయంలో ISS లో ఉన్న మరో 7 వ్యోమగాములు కూడా నృత్యం చేసి ఆమెను హత్తుకున్నారు. స్టార్ లైనర్లో ప్రయాణించిన మొదటి సిబ్బంది విలియమ్స్ విల్మోర్. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రయోగించిన 26 గంటల తర్వాత వారు బోయింగ్ అంతరిక్ష నౌకను ISS లో విజయవంతంగా ల్యాండ్ చేశారు. ISS కి వెళ్లే మార్గంలో సిబ్బంది స్టార్ లైనర్ను మొదటిసారి అంతరిక్షంలోకి మానవీయంగా ఎగురవేయడంతో పాటు అనేక పరీక్షలను పూర్తి చేశారు. విలియమ్స్, విల్మోర్ అంతరిక్షంలో 1 వారం గడుపుతారు. వివిధ కారణాల వల్ల బోయింగ్ స్టార్ లైనర్ విమానానికి పలుమార్లు అంతరాయం ఏర్పడింది. అంతిమంగా ఇది ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రారంభించబడింది. మే 1987లో సునీత US నావల్ అకాడమీ నుంచి శిక్షణ తీసుకున్నారు. దీని తర్వాత ఆమె US నేవీలో చేరింది. 1998లో నాసా ద్వారా వ్యోమగామిగా ఎంపికయ్యారు. అంతకుముందు సునీత విలియమ్స్ 2006, 2012లో అంతరిక్ష యాత్రలలో భాగమయ్యారు.